రైట్, అసలు ఈ విమాన అదృశ్యంకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తోంది, దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు విజయవాడ నుంచి. సతీష్, అసలు విమాన అదృశ్యంపై ఏపీ ప్రభుత్వ వర్గాలు ఏ రకంగా స్పందిస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి అసలు? ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విమాన అదృశ్యానికి సంబంధించి వివరాలు సేకరిస్తుంది. ఇప్పటికే మృతుల్లో ఎవరైతే ఉన్నారో విశాఖ జిల్లాకు సంబంధించిన ఎన్ఏడిలోని సివిల్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా విశాఖపట్నం నుండి బయలుదేరారు. విశాఖపట్నం నుండి చెన్నై వెళ్ళి చెన్నై నుండి పోర్ట్ పేరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఉదయం నుండి కూడా ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది నేవీ వర్గాల్లో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. హోంమంత్రిత్వ శాఖ దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పుడు ఆ విమానం దొరికిందని ఇప్పటికే విశాఖ ఎన్ఏడి ప్రాంతంలో నివాసం ఉంటున్న సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సాంబమూర్తి, ప్రసాదరావు, నాగేంద్ర, సేనాపతి, మహారాణా ప్రతాప్ సింగ్, చిన్నారావు, శ్రీనివాసరావు, క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జ్ మొత్తం సుమారు 9 మంది చనిపోయారు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ఏడి ప్రాంతానికి సంబంధించిన కుటుంబాలకు కూడా సమాచారం అందించారు నేవీ సంబంధించిన అధికారులు. తదుపరి ఏం చేయాలి, వాటికి సంబంధించిన శకలాల గుర్తింపు కానీ గుర్తింపు కానీ వాటిని అప్పగించిన వీటికి సంబంధించినంత వరకు ఒక ఆందోళన నెలకొంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సహకరించడానికి సిద్ధమవుతుంది. పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినంత వరకు ఈ సమాచారం అందింది. పోలీసు ఉన్నతాధికారులు విశాఖ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఒకేసారి మొత్తం వెళ్ళినటువంటి విశాఖ వాసులు సాధారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖలో పనిచేస్తున్న వీళ్ళంతా కూడా ఉత్తరాంధ్రలో ప్రాంతానికి సంబంధించి నేటివ్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ఎవరు ఏ ప్రాంతానికి సంబంధించిన నేటివిటీకి సంబంధించిన వాళ్ళు అన్నది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం విశాఖ ఎన్ఈడి వద్ద విధులు నిర్వహిస్తున్న వీళ్ళంతా అక్కడ సంబంధించిన ఉద్యోగులు వెళ్ళిన తర్వాత ఏదైతే క్యారియర్ ఫ్లైట్ లో వెళ్ళారో వీళ్ళంతా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు కుటుంబాలకు సమాచారం కూడా అందింది. తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న కుటుంబ సభ్యుల్లో. మరోవైపు నేవీ అధికారులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులు సంప్రదింపులు జరుగుతాయి. ఎటువంటి ఏర్పాట్లు చేయాలని దానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన తరచూ